వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని సిపిఎం తెనాలి రూరల్ మండలం కార్యదర్శి ముల్కా శివసాంబిరెడ్డి కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ డబ్బులు బ్యాంకులో పడటం లేదని, తల్లికి వందనం కూడా అందరికీ బ్యాంకులో పడలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని శివసాంబిరెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సరం గడిచింది, రెండో సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించడం కానీ, కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదు ఏమో అని ఆందోళన కౌలు రైతులో ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పరిశీలించేటైతే చాలా గ్రామాలు, కొల్లిపర్ర కానీ, ఇందాక కంచెర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో పరిశీలించేటైతే వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. అది కూడా తల్లుళ్ళు ఆందోళనగా ఉంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో ఒక రకమైన స్పష్టత ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా కొంతమందికి గ్యాస్ డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈ విధంగా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య, అటు రైతుల్లో పెట్టుబడి సాయం లబ్ధిదారుల సంఖ్య, అట్లాగే ఇటు తల్లికి వందనం సాయంలో కూడా కోత పెడుతుందేమోనని భయాందోళన ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అది కూడా మరి మొత్తం రాష్ట్రం అన్నారు, తర్వాత జిల్లా అన్నారు, మరి ఆగస్టు అన్నారు. ఏ మేరకు ప్రభుత్వం ఏం చేసిందో తెలియకపోయినా ఇప్పుడు కరెంటు ఛార్జీలు మాత్రం విపరీతమైన స్మార్ట్ మీటర్లు పెట్టి భారాల మీద భారాలు 15,000 కోట్ల రూపాయలు చిరుకు భారాలు వేస్తుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు కార్యాచరణలోకి రావాలి. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు చెప్పిందో హామీలను అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10 చదివి ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. 125 మంది విద్యార్థులకు దుస్తులు, రాత పుస్తకాలను ఆదివారం పట్టణ ముత్యంశెట్టివారిపాలెంలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈఎల్వి అప్పారావు అధ్యక్షత వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కొత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం గొప్ప విషయమని, ప్రతి విద్యార్థి అంకితభావంతో విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్యలక్ష్మి 2025 మార్చిలో మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్న జశ్వంత్, అత్తలూరి బాలమురళీకృష్ణ, శాఖమూరి మల్లికార్జునరావు, శివశంకర్, అరుణకుమారి, రమేష్, శారద తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో గుత్తికొండ వీర గురుబ్రహ్మచారి, ఓంకార్, రామ్చంద్, సత్యనారాయణ, ట్రస్ట్ కార్యదర్శి ఈమని వీరేంద్ర, కాంతారావు, కేశవరావు, దుర్గాప్రసాద్, శోభాదేవి, రమాదేవి, శ్రీనివాస్, జ్యోష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ను మేము 2006లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మరి మా కుటుంబ సభ్యులందరూ కలిసి 3 లక్షల రూపాయలు బ్యాంకులు వేసి మొదట్లో దాని మీద వచ్చే వడ్డీతో 26,000 రూపాయలు వచ్చినాయి. రూపాయలు అందరికీ విరాళాలు అందజేస్తున్నాము. 1,00,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాము. తెనాలి టౌన్లో 6 హై స్కూల్లో ఉంటున్న విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000, సెకండ్ వచ్చిన 2,000, థర్డ్ వచ్చిన 1,000 రూపాయలు చొప్పున మా శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ 49,000 రూపాయలు వాళ్ళకి విరాళ మనకి ప్రతిభా పురస్కారం అందజేసింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తెనాలి ఇది గత 20 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా
కనీసం కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమాలు ఆపకుండా నిర్వహిస్తున్నటువంటి అప్పారావు గారికి, వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ అబ్బాయికి వీరేంద్ర ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఇంతమంది పిల్లలకి ఈ విధంగా నోట్బుక్స్ కానీ, తెనాలిలో ప్రముఖుల్ని సత్కరించడం కానీ, ఇంకా అప్పారావు గారికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఈ పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశం అప్పారావు గారికే కాదు, వాళ్ళ మిస్సెస్కి కానీ, వాళ్ళ అబ్బాయి, కోడలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. ఈ మధ్య అప్పారావు గారికి వివాహం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, కోడలు అందరూ కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం చేస్తుంటే సంతోషం వేసింది. కాబట్టి విద్యార్థులు ముందు వేస్తానికి బాగా అప్పారావు గారికి మనం నాకు చెప్పారు వారికి ప్రోగ్రాం ఉన్నది. ప్రోగ్రాం చెప్పారు వారికి ఉన్నదా మరి ఈరోజు రాములు ఉన్నాయి కళ్ళు చూస్తే రాములు ఉన్నాయి కొత్త సహకారం ఈ విధంగా బ్రెజిల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. శాంటా కాటరీనాలో కొందరు పర్యాటకులు సరదాగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా దానికి మంటలు అంటుకున్నాయి. మంటల దాటికి తడలేక కొందరు కిందకి దూకేశారు. మరికొందరు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బెలూన్లో 21 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని కొత్తపాలెంకు చెందిన పాగోలు ప్రభాస్పై దుగ్గిరాల మండలం చిలువూరులో శనివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ద్విచక్ర వాహనంపై స్నేహితుడు తరుణ్తో కలిసి వచ్చిన అతన్ని కత్తితో ముఖం, చేతుల మీదుగా విచక్షణ రహితంగా నరకటంతో సంఘటన స్థలంలో కుప్పకూలిపోయాడు. బాధితుడిని దుగ్గిరాల 108 వాహనంలో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు. తన స్నేహితుడు ఆకాష్ 500 రూపాయలు ఇవ్వాలని, దానికోసం ఇద్దరం కలిసి చిలుమూరు వచ్చామని తరుణ్ బాబు చెబుతున్నాడు. నగదు తీసుకుని ద్విచక్ర వాహనం ఎక్కుతున్న సమయంలో వెనక కూర్చున్న ప్రభాస్పై దాడి జరిగింది. ఈ దాడికి గతంలో జరిగిన హత్య కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ వెంకట్రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కిమ్స్ శిఖర హాస్పిటల్లో పోస్ట్ అండ్ సైంటిఫిక్ సంస్థ రూపొందించిన అధునాతన ఎవిగో ప్లస్ IVUS కన్సోల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ కిమ్స్ శిఖర హాస్పిటల్లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ల ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలందించడంలో ముందడుగు పడింది. కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి. దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము. ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము చేసేవాళ్ళం కేసెస్, కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకొని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్గా తెలుస్తుంది. ఈ మెషిన్లోనే ఇంటిగ్రేటెడ్గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, బాగా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, బ్లాక్ సివియర్గా ఉందా, అసలు వదిలేయచ్చా, స్టెంట్ వేయకుండా మనం నివారించచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాం. ఇమేజింగ్ గైడెడ్ PCI అంటే హ్యూమన్ ఎర్రర్ పాసిబిలిటీని మనం చాలా వరకు తగ్గించేయచ్చు అనమాట. ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ క్యాల్సిఫైడ్ వెసల్ స్టెంటింగ్ CTOస్లో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి PTCI చేయడం, ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ PCIని చేయొచ్చు. రెండోది మనం పెట్టినటువంటి స్టెంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, తర్వాత మనం పెట్టినటువంటి స్టెంట్ అపోజిషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని మనం క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు. సైజ్ ఆఫ్ ద వెసల్, స్టంటింగ్ యొక్క పర్ఫెక్షన్ అనేది ఇందులో తెలుస్తుంది. దీనివల్ల స్టెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
1975 జూన్ 25 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.